హాయ్ హలో నమస్తే, నేను మీ సతీష్. సో ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ దగ్గర ఉన్నాం మనం. సో ఆ పర్సన్ ఎవరో కాదు, అభిమానం ఉండాలి, అది గుండెల్లో ఉండాలి అనే చాలామంది అభిమానులకు సో కొంతమంది పాలాభిషేకాలు చేస్తారు, కొంతమంది ఫ్లెక్సీలు కట్టిస్తారు, కొంతమంది టాటోలు వేసుకుంటారు. సో కొత్తగా అంటే అభిమానం అనేది ఇంకా ఎలా చూపించాలనే నిదర్శనం కోసం సో కేసీఆర్ పదం అనగానే ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది. ఆ కేసీఆర్ అంటే కేసీఆర్కి వీళ్ళ అభిమానులు చాలామంది ఉంటారు. కానీ ఈ అభిమాని ఈ ఏదైతే ఇక్కడ ఉన్న పర్సన్ ఉన్నారో సో ఆ అభిమాని ఆయన ఫ్యామిలీకి సో ఆయన మొత్తం ఉన్న ఫ్యామిలీకి కావచ్చు, ఆయన చేసే పనికి కావచ్చు కేసీఆర్ నామం పెట్టుకున్నాడు. సో కేసీఆర్ అంటే ఎంత ప్రేమో అసలు మాటల్లో చెప్పలేని పరిస్థితి. సో మీరు చూడొచ్చు, సో ఇక్కడ ఏమంటారు షాపు, ఆయన ఒక బార్బరు, సో కేసీఆర్ హెయిర్ సెలూన్. సో చూడొచ్చు కేసీఆర్కి ఎంత అభిమానం అంటే సో ఇక్కడ 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 బండి ఫోటో కూడా చూడొచ్చు, కేసీఆర్ ఫోటో ఉంది. సో సో ఏంటంటే చాలామంది అభిమానాలు ఉంటారు, హీరోలకి హీరోయిన్లకి వాళ్ళ డీపీలు పెట్టుకుంటారు, వాళ్ళకి ప్రత్యేకమైన అంటే వాళ్ళ ప్రేమను చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ బండి పైన కూడా కేసీఆర్ ఫోటో చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ ఆయనకున్న ఏదైతే ఇక్కడ షాప్లో ఉన్నదో ప్రతిదీ కేసీఆర్తో అణువు నింపడం జరిగింది. సో లోపలికి వచ్చే ప్రయత్నం చేద్దాం, లోపల చూద్దాం. సో సో చూసుకోవచ్చు కేసీఆర్ గారి ఫోటో ఇక్కడ. సో ఇది సో ఇక్కడ వాల్లో కూడా మొత్తం కేసీఆర్కి సంబంధించిన విజువల్సే. సో ఇదైతే ఎక్సలెంట్ ఉంది అసలు. సో చాలా బాగుంది. సో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం అసలు కేసీఆర్ అంటే ఇంత ప్రేమ ఎందుకు, సో ఎందుకు ఇంత అభిమానం. సో తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. సో అభి ఉన్నారు అన్న, నమస్తే. సో ఎందుకు కేసీఆర్ అంటే మీకు అంత ప్రేమ? 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి గమ్యాన్ని ముద్దాడింపజేసి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుని కాలరెగిరేసే విధంగా నేను తెలంగాణ బిడ్డను అని చెప్పి చేయించుకునే విధంగా కేసీఆర్ గారు చేసిన ఉద్యమ పోరాటానికి వృతాభక్తి సహాయంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ పథకాలు కానీ నిత్యం జనం నోళ్ళలో మెదులుతూ ఉండాలని, నిత్య ప్రచారకునిగా నేను వృతాభక్తి సహాయంగా చేయాలనే ఉద్దేశం మీద ఎవరి సహాయ సహకారాలు లేకున్నప్పటికీ నాకు వెళ్ళిన ఎంతో కొంత ఆర్థికంగా ఉన్న దాంట్లో మాత్రం నా అభిమాని ఈ రకంగా తప్ప ఏ రకంగా చాటుకోలేననే ఒక ఉద్దేశంతో మాత్రం పెట్టింది తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ఒక్కొక్కరు వివిధ రూపాలలో తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇంతకు మించి నేను ఏం చేయలేను వృతాభక్తి సహాయంగా. కాబట్టి ఎందుకన్నా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బండి మీద ఫోటో వేసుకోరు, ఓకే అగ్రి. సో అభిమాన హీరోలు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు, వేసుకుంటారు. కానీ మీరు షాప్లో కూడా మొత్తం కేసీఆర్ ఫోటోలే నింపుకున్నారు. సో మీకు కేసీఆర్ ఫోటోల వల్ల ఏమన్నా ఎప్పుడైనా సిచ్యువేషన్ అంటే అరే కేసీఆర్ షాప్ ఇది, కేసీఆర్ అభిమాని, సో అట్లా మైనస్లు ఏమైనా అయినాయా? మైనస్లు అయినాయి. వీడు పార్టీ టీఆర్ఎస్ పార్టీడు దాంట్లోకి ఎందుకు పోవాలని. ఇప్పుడు నాకు ఇంతకుముందు గవర్నమెంట్ టీచర్లు కానీ మిగతా కస్టమర్లు ఉండేది, అరే కేసీఆర్ పేరు పెట్టుకున్నావు మేము ఎట్లా వస్తామే నువ్వు అని చెప్పి మిగతా పార్టీ వాళ్ళు కానీ కొంతమంది చాలా మైనస్ జరిగింది. అయినప్పటికీ అది కొంత నా మనసులో ఉన్నది, గుండెలో ఉన్నదాన్ని, నా అభిప్రాయాన్ని వాళ్ళు వ్యతిరేకించవచ్చు కాక కానీ నేను గౌరవించుకుంటూ ఉంటాను కదా నా కస్టమర్లు అనే ఉద్దేశం మీద దీన్ని అధికారం పోయింది ఏమైంది రేవంత్ పేరు పెడతావా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో లేకపోతే సోనియా గాంధీ పేరు పెడతావా అన్న వాళ్ళు ఉన్నారు. నేను ఎవరి పేరు పెట్టను, ఉంటే ఉన్నన్ని రోజులు ఇదే ఉంటుంది. ఆ మున్సిపాలిటీ తీసేసింది అనుకో పోతుంది అంతే తప్ప ఉన్నన్ని రోజులు మాత్రం ఇదే రకంగా ఉంటుంది. ఎంతమంది పార్టీలు మారినా ఏమైనా కార్యకర్తగా నిస్వార్థంగా ఏ రాజకీయ అవకాశాలు నేను ఆశించలేదు కాబట్టి, ఆర్థికంగా కూడా నేను ఏం ఆశించలేదు కాబట్టి ఇదే రకంగా కొనసాగుతూ ఉంటాను. సో ఎందుకు మీకు కేసీఆర్ అంటే ఎంత ప్రేమ? ఎందుకు ఇంత అంటే ప్రేమ అంటే మీ కొడుకుకు కూడా కేసీఆర్ అనే నామకరణం పెట్టినట్టు తెలుస్తుంది. సో ఎందుకంత మీరు కేసీఆర్ను అభిమానిస్తారు, ఎందుకంత ప్రేమ? ఉద్యమ నేపథ్యం, తెలంగాణ ఉద్యమ నేపథ్యమే. నేను ఉద్యమంలో కాలేజీ రోజుల్లో జేఏసీ కన్వీనర్గా ఉండి పనిచేసినప్పటికి కానీ చిన్నతనం నుంచి అంటే టీఆర్ఎస్ పార్టీ 2001లో పుట్టినప్పుడు మా ఇంటి మీద జెండా కడతా ఉంటే ఇదేంది అని చెప్పి అడిగినప్పుడు మా బాబాయిలు మా నాన్నకి ఇట్లా చెప్పినప్పుడు ఇది తెలంగాణకు సంబంధించిందని చెప్తే నా మెదడులో నాటకపోయింది. అది అప్పటి నుంచి ఇప్పటివరకు అదేవిధంగా కొనసాగుతూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమము భారత స్వాతంత్ర పోరాటంతో సమానం. మహాత్మా గాంధీ ఏ విధంగానైతే ఆ ఉద్యమాన్ని నడిపినాడో శాంతియుతంగా,
అదేవిధంగా కేసీఆర్ కూడా అదే కోవలో సాగి ఇలా తెలంగాణ జాతిపితగా పేరుగాంచింది కాబట్టి ఇక అంతకంటే మించి మనం ఒక ముక్కలో చెప్పాలంటే నేను తెలంగాణ బిడ్డను అని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు చెప్పుకునే విధంగా చేస్తుండే. అంతకంటే ఇంకేం చేస్తూ ఉంటాడు. ఇక పథకాలంటే ఇక ప్రతి ఒక్క పథకం ఉంటుంది ఇందులో. వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, అరే ఇది ఇవన్నీ నిజమే, ఇవి చేసింది నిజం కాదా, ఇంటిలో ఈ పథకాలు పోలేదా, కులం మతం వర్గం ఏ భేదాలు అభిప్రాయ భేదాలు చూడకుండా ప్రతి ఒక్కరికి పథకాల నుంచి కేసీఆర్ను ఇంతకంటే ఎక్కువ మనం ఇంకేం చేయగలుగుతాం. సో మీరు మొత్తం డిస్ప్లే చేసారు కేసీఆర్ ఏమేమి చేసినా అన్నది మొత్తం ఇక్కడ. సో మరి ఇన్ని చేసిన కేసీఆర్ సో ఎందుకు ఓడిపోయింది అంటారు? అదే ఇప్పుడు ఇన్ని చేసి కడుపు నిండా పెట్టిండు మా కేసీఆర్. ఇంతకంటే ఎక్కువ వాళ్ళు ఇస్తూ ఉంటున్నారని ఒక చిన్న ఆశతోటి జనాలు అటు చేగుర్తుకు చేయి దాపి మోసపోయి అలా మొండి చేయి చూపించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అది ఇప్పుడు జనాలలో ఇప్పుడు నా దగ్గరకు వస్తూ ఉంటారు గ్రామాల నుంచి వీళ్ళు కస్టమర్లు. జనం నాడి ఎక్కడ తెలుస్తుంది అంటే హోటల్స్ దగ్గర, ముఖ్యంగా మంగళ షాపుల దగ్గర తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ గూఢాచారి వ్యవస్థకు సంబంధించి వెనకట రాజుల కాలంలో కూడా ప్రతి ఒక్క సీక్రెట్ విషయాలు మంగళ షాపుల్లో చర్చలు జరిగేది. మంగళ షాపుల ద్వారానే ప్రతి ఒక్క సమాచారం తెలిసేది. కాబట్టి మాకు కూడా ఇప్పుడు తెలుస్తూ ఉన్నాం సానుభూతిగా. మేము కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలేదు, మేము ఏదో ఇక్కడ చిన్న చిన్న కారణాలతోటి ఏదో అనుకున్నాం, కానీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, వీళ్ళు ఓడిపోతారు వచ్చి అనుకున్నాం, కానీ కేసీఆర్ని మాత్రం మేము ముఖ్యమంత్రిని చూస్తామని ఇప్పటికే అనుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ మదిలో ఉన్న కోరికలు నిజమైతే అని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మీరు ఇంత అభిమానం ఉంది, సో కేసీఆర్ని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, పార్టీకి సంబంధించిన పెద్దల్ని కావచ్చు, ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసిరా? స్థాయి ఆర్థికంగా వెనుకబడతనంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, కానీ విఫలమవుతూ ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు మీ దగ్గరకు వచ్చే పరిస్థితి రాలేదు. నేను పోయినా కానీ రాలేదు. నా కొడుకు పుట్టినరోజుకి సంబంధించి నేను పోయి ఫస్ట్ దయాకరావు మంత్రితోటి, సెకండ్ అట్లా కరోనా మూమెంట్లో కేసీఆర్ చిత్రపటం పెట్టి నా ఇంట్లోనే చేసుకున్నా. సో ఎందుకు మీ కొడుక్కి కేసీఆర్ అనే పేరు, అంటే మీరు మీకు ప్రేమ ఉంది గుండెల్లో, సో మీరు ఈ షాప్లో కూడా మొత్తం కేసీఆర్ ఫోటోలు, ఆయన స్కీములు అన్నీ పెట్టారు. సో మీ కొడుకు కూడా ఎందుకు పేరు పెట్టడం జరిగింది? అంటే రేపు నేను ఇవాళ ఉంటానని రేపు పోతా. నా కొడుకుకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాడు ఇప్పుడు రేపు June 2 బర్త్డే, కేసీఆర్ దగ్గర తీసుకుపోతావా అంటాడు. ప్రయత్నం చేస్తా అని చెప్తున్నా. ఏదో ఎమ్మెల్యే దగ్గరకో ఆడికో తీసుకుపోతా, కేక్ గోయించుకుంటా ఉంటా. కానీ నేను ఉన్నా లేకున్నా వాందంటే ఒక తరం అయితే మా నాన్న కేసీఆర్ అభిమాని నాకు పేరు పెట్టిండని చెప్పి ఇంకొక కేసీఆర్ అభిమాని తయారు చేసిన అయితే కదా, అంతకుమించి ఇంకా ఏముంటుంది చెప్పనికి. అభిమానాన్ని ఇంతకంటే ఎక్కువ ఇంకా ఏ రూపంలో నేను పెట్టుకోగలుగుతా? సో ఇప్పుడు బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఇటు వస్తే ఒకవేళ కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అది పార్టీ దయ, నాయకుల దయ. సో ఎవరు మీ నాయకులు? అంటే మీరు ఇంత వీరాభిమాని, అసలు పార్టీతో సంబంధం లేకుండా, క్యాడర్తో సంబంధం లేకుండా, మీ సొంత పైసలతోటి, సొంత నిధులతోటి ఏది ఉన్నా కానీ పబ్లిసిటీ చేస్తున్నారు, అది పార్టీకి సంబంధం లేకుండా చేస్తున్నారు. సో ఎప్పుడు ఎవరు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు, టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని చేరదీసి అరే మేము ఆడికి తీసుకుపోతాం, ఈడికి తీసుకుపోతాం, కొన్ని తెలంగాణ భవన్ కన్నా తీసుకుపోయేవరన్నా కల్పిస్తాం, హరీష్ రావు అన్న కల్పిస్తాం అనే దాఖలాలు ఉండేనా? ఇక అంటూ ఉంటారు కలిసినప్పుడు అరే కేసీఆర్ అయ్యి వచ్చిండు అని చెప్పి, కేసీఆర్ తండ్రి వచ్చిండు అని చెప్పి ఇక నేను కనబడ్డా అంటే మీటింగ్లకు పోయినప్పుడు అక్కడిక్కడ అంటూ ఉంటారు. కానీ అది అప్పటి మందమే తప్ప కార్యరూపం దాల్చలే ఇప్పటి వరకు. సార్ తెలంగాణ భవన్ అంటే నేను ఒక 4-5 సార్లు సొంతంగా కలిగిన పోయినా వచ్చిన. ఇక పెద్ద నాయకులను కలవడం అంటే ఇక అది ముందు ఉంటుంది కావచ్చు. అది ఎట్లా అనిపిస్తుంది? ఉద్యమ టైం నుంచి కేసీఆర్ అంటే మీకు అభిమానం. 2001, 2014, ఇప్పుడు 2023లో అధికారం లేదు, ఏం చెప్తారు? అధికారం లేకపోవడం ఇప్పుడు కొత్త కాదు కదా. 14 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా ఉండి ఉద్యమం నడిపిన పార్టీ, ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలు 9 ఏళ్ళు అధికారంలో ఉండి అధికార పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో కూడా మేము ఉన్నాం. ఇలా కొత్తగా అధికారం లేకపోవడం పని బాధపడడం ఏమున్నది? బాధ ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది, ఏం చెప్తారు? ఒక్క మాట చెప్తున్నా, ఇక్కడ కనబడుతున్న పథకాల కంటే ఈ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తే సరిపోతుంది. లేదు దీనికంటే ఇంకొక వెంట్రుక మందం పని ఎక్కువ చేసి చూపిస్తే కేసీఆర్ కంటే పెద్దోళ్ళే. సో నిన్న ఒక రేవంత్ రెడ్డి కేటీఆర్ని ఒక మాట అన్నాడు. సో గాజులు వేసుకొని చీర కట్టుకొని బస్సులలో తిరుగు, ఫ్రీ మా ప్రభుత్వం ఫ్రీగా పంపిస్తుంది ఆ లేడీస్కి అని చెప్పి అన్నాడు. ఏం చెప్తారు ఒక అభిమానిగా? మీరు కేసీఆర్ అభిమానిగా, కేటీఆర్ కొడుకు కాబట్టి సో ఏం చెప్తారు?
అంటే అది వాళ్ళ విఘ్నత, ఎంత చిన్నతనంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ పదవికి మాట్లాడే మాటలకు ఎక్కడ పొందలేని మాటలు, ఒక తెలియని చిన్నపిల్లలు కనుక ఏది పడితే అది మాట్లాడుకున్నట్టు ఈ మాట్లాడడం అనేది జనంలో జుగుప్సాకరంగా వస్తూ ఉన్నది తప్ప రేవంత్ రెడ్డి మీద ఇంకా వేరే అభిప్రాయం ఏది వస్తలేదు. సరే, ప్రభుత్వంలో సీఎంగా ఉన్నప్పుడు ఆ స్థాయిని కాపాడుకోవాలి, మార్గదర్శకంగా ఉండాలి. అందులో ఉన్న కొత్తగా 50 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా అయ్యో మా సీఎంని ఆదర్శంగా, ఇప్పుడు కేసీఆర్ని ఆదర్శంగా చాలామంది తీసుకుంటారు. దేశంలోనే మంచి రాజకీయ చాణక్యుడు, ఉద్యమాన్ని గమ్యం చేర్చినోడు, ఇంకా ఎన్నో ప్రత్యేక రాష్ట్ర కోరికలు ఉన్నప్పటికీ వాళ్ళు గమ్యాన్ని ముద్దాడలేకపోయారు. అయినా విజయవంతంగా ఉద్యమాన్ని ఒడ్డున చేర్చింది. కాబట్టి కేసీఆర్ని ఆదర్శంగా తీసుకునే దాఖలాలు ఉన్నాయి. కానీ ఇటువంటి చిల్లరమల్లర మాటలు మాట్లాడి కొత్త తరానికి కానీ యూత్కి కానీ ఏం నేర్పదలుచుకుంటున్నాం అంటే, మనం ఉన్న స్థాయికి మనం మాట్లాడే మాటలకు అంతు పొంతు లేకుండా మన స్థాయిని మనమే దిగజార్చుకునే విధంగా మాటలు మాట్లాడడంలో జనాలలో తీవ్ర వ్యతిరేకతను, జుగుప్సాకరమైన ముఖ్యమంత్రిగా ముద్రపడతా ఉంది. కేసీఆర్ నుంచి మీరు ఏం ఫైనల్గా కేసీఆర్ నుంచి మీరు ఏం కోరుకుంటారు? ఆయనని ఒక్కసారైనా లైఫ్లో కలవాలి అనేది మీ గోలా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఒక్కసారైనా పోయి, ఇప్పుడు రేపు June 2 ఉంది మాకు, అంటే కొడుకు పేరు ఎందుకు పెట్టినామంటే, నాకు సరే నా అభిమానమో అదృష్టమో ఏందో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణం June 2 నాడు నా కొడుకు పెట్టిండు. అక్కడ ఉన్న మీడియా మిత్రులు, అంటే అప్పుడు నేను వేరే మా కమ్యూనిటీకి సంబంధించి జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నా నాయ బ్రాహ్మణ సంఘాన్ని. కాబట్టి రాష్ట్ర స్థాయిలో మిగతా పదవులలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక మీటింగ్ పోయినప్పుడు, ఎందుకు వచ్చినావు అంటే, నా కొడుకు పుట్టిన జూన్కి వచ్చినా June 2 అంటే, అది June 2 పుట్టినా నువ్వు కేసీఆర్ అమ్మాని అంటావు, ఏం పేరు పెడతావు అంటే ఇమీడియట్లీ టక్కన కేసీఆర్ అని చెప్పిన అదే మాట ప్రకారం పెట్టుకున్నా. తర్వాత కేసీఆర్ అంటే మరి ఏం ఫుల్ ఫామ్ పెట్టాలి? కే అంటే ఇనిషియల్ వస్తుంది, మరి సి అంటే ఏం పెట్టాలి, ఆర్ అంటే ఏం పెట్టాలి అన్నప్పుడు రామన్న పేరు కలిసేటట్టు ఆర్ను రామ్ చూస్ చేసుకున్నా కేటీఆర్ది. సి అంటే ఏం పెట్టాలి? చంద్రశేఖరరావు ఒక్కడే ఉండాలి, ఇంకోటి పెట్టొద్దు. కాబట్టి చిద్విలాస్ అని చెప్పి అది పెట్టుకున్నా. కే అంటే ఇనిషియల్, సి అంటే చిద్విలాస్, ఆర్ అంటే రామ్. ఇక ఈ రకంగా కేసీఆర్ను ఫుల్ఫిల్ చేసిన. ఎప్పుడు చూపిస్తారు చిన్న కేసీఆర్? చూపిస్తా June 2 తర్వాత కేసీఆర్. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తా అన్న. కేటీఆర్ అన్న అట్లీస్ట్ హరీష్ రావు అన్న కల్పించే ప్రయత్నం 100% చేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూడొచ్చు, విజువల్స్ చూడొచ్చు మీరు. సో కేసీఆర్ మొత్తం అణువణువు, అభిరామ్ అణువణువు కూడా కేసీఆర్ ఉన్న పరిస్థితి ఇక్కడ. సో షాప్ మొత్తం కూడా కేసీఆర్ ఫ్లెక్సీలు, కేసీఆర్ చేసిన అభివృద్ధి, తెలంగాణకు ఏ రకంగా అభివృద్ధి చేసిండు, సో 2021 నుంచి ఆయన ఉద్యమం నుంచి ఎలా ఉండే, అసలు మొత్తం ప్రతి ఒక్కటి అణువణువు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. సో బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పుడున్న క్యాడర్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకనంటే ఇలాంటి అభిమానులు చాలా రేర్గా ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అసలు ప్రభుత్వం మారంగానే కార్యకర్తలు మారుతున్నారు, పొలిటీషియన్స్ మారుతున్నారు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు. అసలు ప్రభుత్వం మారగానే ఇటు ప్రతిపక్షం వదిలేసి ప్రభుత్వంకి వెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తి కాకుండా ఈయన సొంతం, అంటే గుండెలో అంతా కేసీఆర్ అంటే ఎంత ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి కలిసే ప్రయత్నం చేయాలి. హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, పిలిపించుకొని మీరు కలిసే ప్రయత్నం చేయాలి. తన కొడుకు కూడా కేసీఆర్ అనే నామకరణం అసలు ఆ ఫీల్ అనేది ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఎలా ఉంటుంది అసలు కేసీఆర్ అనే బ్రాండ్ని ఎంతవరకు తీసుకెళ్తున్నాడు. సో ఇలాంటి వ్యక్తులను మీరు ఇంతవరకు గుర్తించలేదు. 10 సంవత్సరాల్లో ఇలాంటి వాళ్ళు మీకు గుర్తు రాలేదా అని నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. సో ఆయన తరపున నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇది జనగం సిగ్నల్లో, సో మీకు లెఫ్ట్ సైడ్లో కేసీఆర్ హెయిర్ సెలూన్ అని ఉంటుంది. సో మన వాళ్ళు ఎవరున్నా, మీ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా కానీ ఇక్కడికి వచ్చి అతన్ని కలిసి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నా.